dedicated community leader with a 30-year legacy of service in Malkajgiri and beyond. Through the Madhura Trust, he has supported education, orphanages and disability rights, providing 25,000 wheelchairs and organizing medical camps. His compassion and tireless advocacy make him a powerful force for fostering change. Welcome Lakshman Reddy sir with a huge round of applause everybody. Good morning students. Good morning to all. పెద్దలు మల్లన్న గారికి వందనాలు. టైగర్ మల్లన్న మనందరి బాసు మల్లన్న గారికి ప్రత్యేక వందనాలు. అలాగే స్టాఫ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. డియర్ స్టూడెంట్స్, మీరు మల్లారెడ్డి గారి కాలేజీ చదువుకుంటారంటే ఎంతో అదృష్టవంతులు. మల్లన్న అంటే మీకు తెలుసు, తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా కూడా మల్లన్న గురించి చూస్తుంది. దేశంలో ప్రతి సిటీలో కూడా మరి మల్లన్న వీలాంటి స్టూడెంట్స్ అందరు తయారు చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, మరి మీరందరూ కూడా మేము కూడా కాలేజ్ చేసి చూసి వచ్చినాం. గైస్, మేము కూడా కాలేజ్ చేసి చూసి వచ్చినాం. కానీ ఒకటి మీకు చెప్పాలి, నేను కూడా మల్లన్నలా చాలా కష్టపడ్డా. నా గురించి కొన్ని విషయాలు చెప్తా, మనసు చెప్తా మీతోటి, బోర్ కావద్దు ప్లీజ్. నేను కూడా మల్లన్న తమ్ముళ్ళని ఓపెన్గా మాట్లాడేవాడిని. స్టూడెంట్స్, మీరందరూ ఇంత మంచి కాలేజీలో, ఇంత టాప్ కాలేజీలో చలో ఇంత మంచి కాలేజీలో మీరు అందరూ చదువుతున్నారు. మీ స్కూళ్ళల్లో కూడా మీ పేరెంట్స్ మీకే తక్లీఫ్ కాకుండా మీకు టైమ్లీ బుక్స్ ఇప్పడమే కానీ, ఫీజు కట్టడమే కానీ, మీకు చిన్న ముళ్ళు తాకినా కూడా వాళ్ళకు ముళ్ళు తాకిందనే లెవెల్లో మిమ్మల్ని చూసుకున్నారు. చాలా ఎవరైనా పేరెంట్స్ అలానే చూసుకుంటారు. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను చదువుకున్న ఎక్స్పీరియన్స్. స్టూడెంట్స్, నేను జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను, జిల్లా పరిషత్ హై స్కూల్. ఆ స్కూల్లో వర్షం వస్తే స్కూల్ ఉండదు, ఎండాకాలం స్కూల్ ఉండదు. ఎందుకంటే వర్షాకాలం వర్షం వస్తే ఆ చెట్ల కింద చదువుకుంటాం కాబట్టి స్కూల్ ఉండదు. ఎండాకాలం ఎండలు కొడతాయి కాబట్టి స్కూల్ ఉండదు. స్కూల్ మేము ఎప్పుడు చదువుకున్నామో మాకే తెలియదు. డియర్ స్టూడెంట్స్, నేను 8th క్లాస్ 9th క్లాస్ నుంచి కూడా మరి బుక్స్ కొనుక్కోవాలి, బట్టలు నాకు ఇష్టమైనవి నేను కుట్టించుకోవాలి. అంటే మాది పెద్ద ఫ్యామిలీ. మా నాన్నగారు చిన్న ఎంప్లాయ్ ఉంటుండేది. మా పెద్ద ఫ్యామిలీలో మరి చాలా పరిస్థితి ఉంటుండేది మాకు. నేను 8th క్లాస్ 9th క్లాస్ టైంలో కూడా 25 పైసలకు ఒక సైకిల్, సొంత సైకిల్ లేకుండా సైకిల్ను కిరాయి తీసుకొని తొక్కుకుంటూ డైలీ 1 రూపాయి వచ్చేది. నేను పేపర్ వేసేవాడిని. పేపర్ వేసిన నేను డైలీ 1 రూపాయి ఇచ్చేది నాకు 8th 9th క్లాస్లో. నాకు 10th క్లాస్ వరకు ప్యాంట్ అంటే తెలియదు, లెక్కలు వేసుకుంటాను. మా ఇంట్లో నేను 10th క్లాస్ వరకు పవర్ లేదు, కరెంటు లేదు. ఇది చాలా గ్రేట్గా చెప్తున్నాను నేను. మళ్ళీ కొన్ని విషయాలు ఎట్టని చెప్తాడో మీతో మనసిప్పి చెప్పుకుంటున్నాను నేను. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. నాకు మల్లన్నే ఇన్స్పిరేషన్, మీ అందరికి కూడా మల్లన్న ఇన్స్పిరేషన్, మనందరికి మల్లన్న ఇన్స్పిరేషన్. డియర్ స్టూడెంట్స్, చదువుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటు, చదువులు ఎంత ఇంపార్టెంటు. మన పేరెంట్స్, మీ పేరెంట్స్ అందరు కూడా మరి ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తారు. మేము కూడా చిన్నప్పుడు ఎంతో కష్టపడ్డాం.
నా కష్టం ఎందుకు చెప్తున్నా అంటే మరి పేరెంట్స్ ఎంత కష్టపడతారు మిమ్మల్ని చదివిపోయడానికి, అందరికని కాదు కొందరికి. నేను ఇంటర్మీడియట్లో ఓసీలో మీకు తెలుసు, మీరంటే ఇప్పుడు అందరికీ డబ్బుల వాల్యూ తెలియదు, ఎందుకంటే పేరెంట్స్ చదివిస్తున్నారు కాబట్టి. మరి ఇంటర్మీడియట్లో ఫీజు కట్టాలంటే 1000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఉండేది కాదు, సంవత్సరానికి 1000 రూపాయలు. మరి పార్ట్ టైం జాబ్ చేసుకుని చదువుకున్నాం మేము కూడా. నెలకు 150 రూపాయలు జీతం వచ్చేది నాకు పార్ట్ టైం జాబ్ చేస్తే. సో మీకు ఇవన్నీ ఏం చెప్తున్నానంటే స్టూడెంట్స్, మనము మన లైఫ్లో ఎప్పుడే కానీ కష్టపడాలి, మన లైఫ్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి. మరి మనకి వీళ్ళందరూ లెక్చరర్స్ అందరికీ పేరు తీసుకురావాలి, మన పేరెంట్స్కి పేరు తీసుకురావాలి, మన ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకురావాలి అంటే మీకు ఈ ఏజ్ నుంచి చెప్తే క్రియేటివిటీ ఉండాలి. ఏం చేసుకోవాలి? ఈ రోజులల్లో ప్రతి ఒక్కరు జాబులు చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఇంజనీర్ కావాలి, ప్రతి ఒక్కరు డాక్టర్లు కావాలి అంటే కాలేని పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా మనం జాబ్ చేయడం కాదు, మనం కూడా వందల మందికి జాబులు పెట్టాలంటే ఏం చేయాలనే క్రియేటివిటీతో ఉండాలి. అంటే మనం కష్టపడాలి. ఈ రోజులలో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సరే పేరెంట్స్ చాలా డబ్బులు సంపాదించుంటారు, లేకపోతే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఒకటే మంట పెట్టుకోండి, అమెరికా పోవాలి, ఆడ ఎంఏ చేయాలి, జాబ్ చేయాలనుకుంటారు. ఇంకా కొందరు నేను బిజినెస్ చేయాలనుకుంటారు, నేను అది చేస్తేనే సక్సెస్ అనుకుంటారు. కాదు, మీరు ఎప్పుడైతే కాలేజీ నుంచి బయటకు పోతారో ఆ రోజు నుండి ఏ ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా మీ ఫ్యూచర్ గురించి మీరు డిసైడ్ చేసుకొని చేయాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ స్టూడెంట్స్, అన్న పర్మిషన్ తోటి నేను రాగిల్ లక్ష్మారెడ్డి చాలా మాట్లాడన్నది, కానీ అన్న చెప్తున్నాడు షార్ట్కట్లో క్లోజ్ చేయమని. నేను మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మరి మల్లారెడ్డి గారు ఎట్టయితే సేవలు చేస్తారో నేను కూడా సిన్స్ 25 ఇయర్స్ నుంచి వెళ్ళి నేను పేదవాళ్ళ గురించి నేను ట్రస్ట్ నుంచి వెళ్ళి చాలామంది సేవలు చేసిన, వేలాది మందిని చదివించిన. నేను కూడా పేద విద్యార్థులని వేలాది మందికి మెడికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేలాది మందికి నేను ఆపరేషన్లు చేయించిన. అలాగే ముఖ్యంగా పేద మహిళల గురించి మా ట్రస్ట్ నుంచి వెళ్ళి వేలాది మందికి నేను జీవనోపాధి చేసిన. అలాగే ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ, ఎక్కడ స్లమ్స్ ఉంటే అక్కడ మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించిన. మరి నేను ఎంపీనైతే మీ అందరు కూడా నేను ఎప్పుడు ఏ పని కూడా మల్లన్న ఏ రకంగా మీకు సాయం చేయడానికి రెడీ ఉంటాడో, నేను కూడా ఎంపీ అయిన తర్వాత ఒక సామాన్యుడిలాగా, మీ అంకుల్లాగా, మీ బాబాయ్ లాగా, మీ పెదనాన్నలాగా మీతోటి నేను ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు మంచి అవకాశం ఇచ్చి మీరు ఒక్కరే కాదు, ఒక్కొక్కరు 100 మందికి చెప్పి రాగిల్ లక్ష్మారెడ్డి గారికి కారు గుర్తు కొట్టాలని చెప్పాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ.